ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మొఘలుల యుగంకు సంబంధించి ఔరంగజేబు, కడపటి మొఘలులు మరియు మొఘల్ సామ్రాజ్య పతనం గురించి తెలుసుకుందాము. ఔరంగజేబు సమర్థులైన మొఘల్ చక్రవర్తులలో ఔరంగజేబు ఒకడు. ఔరంగజేబు అలంగీర్ అనే బిరుదును ధరించి సింహాసనానికి వచ్చాడు. అలంగీర్ అనగా ప్రపంచ విజేత. ఔరంగజేబు చిన్న చిన్న తిరుగుబాట్లను అణచివేశాడు. కాని పాలన చివరి రోజుల్లో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఔరంగజేబుకు ఉన్న సంకుచిత మత దురభిమానం మూలంగా జాట్లు, సత్నామీలు, సిఖ్లు ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఔరంగజేబు కాలంలో దక్కన్ విధానం. మొఘలుల దక్కన్ విధానం అక్బర్తో ప్రారంభమైంది. ఖాందేశ్, బెరార్లను అక్బర్ ఆక్రమించాడు. అహ్మద్నగర్ మంత్రి మాలిక్ అంబర్కు వ్యతిరేకంగా జహాంగీర్ యుద్ధం చేశాడు. షాజహాన్ కాలంలో దక్కన్ గవర్నర్గా ఉన్న ఔరంగజేబు దక్కన్ రాజ్యాల పట్ల దుడుకైన విధానాన్ని అనుసరించాడు. కాని ఔరంగజేబు చక్రవర్తెన మొదటి 5 సంవత్సరాలు తన దృష్టిని పూర్తిగా పశ్చిమోత్తర సరిహద్దుపై కేంద్రీకరించాడు. ఇదే సమయంలో మరాఠా నాయకుడు శివాజీ ఉత్తర, దక్షిణ కొంకణ్లను జయించి స్వతంత్ర్య మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మరాఠాల విజృంభణను అరికట్టడానికి ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సికిందర్ షాను ఓడించి బీజాపూర్ను ఔరంగజేబు ఆక్రమించాడు. కుతుబ్ షాహీ సుల్తానును 1687వ సంవత్సరంలో ఓడించి గోల్కొండను ఆక్రమించాడు. దక్కన్ రాజ్యాలను ఆక్రమించడం ఔరంగజేబు చేసిన రాజకీయ తప్పిదనం. దీనివలన మొఘలులకు, మరాఠాలకు మధ్య ఉన్న ఆటంకం తొలగిపోయింది. మహారాష్ట్రులు ప్రత్యక్షంగా తమ బలాన్ని మొఘలులపై కేంద్రీకరించడానికి మార్గం ఏర్పడింది. ఇతడి దక్కన్ విధానం మొఘల్ సామ్రాజ్యానికి అపార నష్టాన్ని కలిగించింది. జాదునాథ్ సర్కార్ దక్కన్ కుండు ఔరంగజేబును నాశనం చేసింది అన్నాడు. ఔరంగజేబు కాలంలో మత విధానం. ఔరంగజేబుకు సనాతన సున్నీ మతంలో విశ్వాసం కలదు. మహ్తసీబ్ అనే అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ప్రజలు నైతిక సూత్రాలను పాటించేటట్లు ఔరంగజేబు కృషి చేశాడు. ఔరంగజేబు మద్యపానాన్ని నిషేధించాడు. భంగ్, మత్తు పదార్థాలను ఔరంగజేబు నిషేధించాడు. ఔరంగజేబు తన ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. తులాదానం, జురోకా దర్శనం వంటి ఆచారాలను ఔరంగజేబు నిలిపేశాడు. తులాదానం అనగా చక్రవర్తిని వెండి, బంగారంతో తూకం వేయడం. జురోకా దర్శనం అనగా చక్రవర్తి ప్రజాదర్శనం. దీపావళి, దసరా, నౌరోజ్ పండుగలను జరుపరాదని ఔరంగజేబు ఆదేశించాడు. జ్యోతిష్యులను తన ఆస్థానం నుంచి ఔరంగజేబు బహిష్కరించాడు. ఔరంగజేబు మొదట కొత్త దేవాలయాల నిర్మాణాన్ని, పాత దేవాలయాల మరమ్మతును నిషేధించాడు. తర్వాత సంవత్సరంలో హిందూ దేవాలయాలను కూల్చివేయాలని ఆదేశించాడు. ఈ ఆదేశాలతో మధుర, బెనారస్లోని దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఔరంగజేబు 1679వ సంవత్సరంలో జిజియా పన్ను, తీర్థయాత్రికుల పన్నులను విధించాడు. మహమ్మదీయులలోని ఇతర శాఖల వారిపై కూడా మత వ్యతిరేకతను ప్రదర్శించాడు. మొహర్రం పండుగను ఔరంగజేబు నిషేధించాడు. షియా మతస్థులనే కారణంపై ఔరంగజేబు దక్కన్ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సిఖ్ల 9వ మత గురువు గురు తేజ్ బహదూర్ను ఔరంగజేబు చంపించాడు. దీనితో సిఖ్లు సైన్యంగా ఏర్పడి మొగలాయలతో నిరంతరం పోరాడారు. ఔరంగజేబు మత విధానం వలన రాజపుత్రులు, మహారాష్ట్రులు, సిఖ్లు మొఘల్ సామ్రాజ్యానికి శత్రువులుగా మారారు. మధుర జాట్లు, మేవార్ సత్నామీలు ఔరంగజేబు మత విధానం మూలంగా తిరుగుబాటు చేశారు. అందుకే మొఘల్ సామ్రాజ్యపతనానికి ఔరంగజేబు అనుసరించిన మత విధానం కూడా ఒక కారణంగా పేర్కొంటారు.
ఔరంగజేబు వ్యక్తిత్వం. ఔరంగజేబు వ్యక్తిగత జీవితం చాలా ఆదర్శప్రాయమైంది. ఇతడు క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. ఔరంగజేబు ఆహార పానీయాలు, వస్త్రధారణ విషయంలో చాలా నిరాడంబరంగా జీవించాడు. ఔరంగజేబు విలాసాలకు దూరంగా ఉండేవాడు. మద్యపానం సేవించేవాడు కాదు. ఔరంగజేబు తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఖురాన్కు నకళ్లు రాసి వాటిని అమ్మించేవాడు. ఔరంగజేబుకు అరబ్బీ, పార్షీ భాషల్లో మంచి ప్రావీణ్యత కలదు. ఇతను గ్రంథపఠనం చేసేవాడు. దైవభీతి కలిగిన మహ్మదీయుడిగా ఔరంగజేబు ప్రతిరోజూ 5 సార్లు నమాజ్ చేసేవాడు. రంజాన్ ఉపవాసాలను తప్పకుండా పాటించేవాడు. బెరంగజేబు రాజకీయ విషయాలలో కొన్ని తీవ్రమైన తప్పిదాలు చేశాడు. మరాఠాల ఉద్యమ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వలన వారు ఔరంగజేబుకు విరోధులైనారు. ఔరంగజేబు మరాఠాల సమస్యలను పరిష్కరించలేకపోయాడు. దక్కన్ సుల్తానుల పట్ల ఔరంగజేబు అనుసరించిన దక్కన్ విధానం కూడా పెద్ద నష్టాన్ని కలిగించింది. ఔరంగజేబు మత విధానం కూడా ఒక అనాలోచితమైన చర్య. తన సున్నీ మత సూత్రాలను మహ్మదీయేతరులపైన బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు. మహ్మదీయులు సైతం ఔరంగజేబును సమర్థించలేదు. పైగా వారు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకులైనారు. కడపటి మొఘలులు. ఔరంగజేబు మరణం తరువాత అతని జ్యేష్ఠ కుమారుడు బహదూర్ షా అనే బిరుదు ధరించి 1707వ సంవత్సరంలో సింహాసనమధిష్ఠించాడు. ఇతడు 5 సంవత్సరాలు అనగా 1707వ సంవత్సరం నుండి 1712వ సంవత్సరం వరకు పరిపాలించాడు. బహదూర్ షా తరువాత అతని కుమారుడైన జహాందర్ షా రాజ్యానికి వచ్చాడు. జహాందర్ షా తర్వాత సయ్యద్ సోదరుల సహాయంతో ఫరూఖ్సియార్ రాజ్యానికి వచ్చాడు. బారాకు చెందిన అబ్దుల్లా ఖాన్, హుస్సేన్ అలీ సోదరులకు భారతదేశ చరిత్రలో రాజులను స్థాపించేవారని పేరు కలదు. మొహమ్మద్ షా 1719వ సంవత్సరం నుండి 1748వ సంవత్సరం వరకు 28 సంవత్సరాలు పరిపాలించాడు. మొహమ్మద్ షా తరువాత అహ్మద్ షా 1748వ సంవత్సరం నుండి 1754వ సంవత్సరం వరకు, రెండవ అలంగీర్ 1754వ సంవత్సరం నుండి 1759వ సంవత్సరం వరకు, రెండవ షాలం 1759వ సంవత్సరం నుండి 1806వ సంవత్సరం వరకు, రెండవ అక్బర్ 1806వ సంవత్సరం నుండి 1837వ సంవత్సరం వరకు, రెండవ బహదూర్ షా 1837వ సంవత్సరం నుండి 1858వ సంవత్సరం వరకు పరిపాలించారు. బహదూర్ షాను 1857వ సంవత్సరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా ప్రకటించారు. తిరుగుబాటును అణచిన తర్వాత 1858వ సంవత్సరంలో బహదూర్ షాకు జీవిత శిక్ష విధించి బర్మాలోని రంగూన్ జైలుకు పంపగా అక్కడే 1862వ సంవత్సరంలో మరణించాడు. మొఘల్ సామ్రాజ్య పతనం. బాబర్ 1526వ సంవత్సరంలో మొఘల్ అధికారాన్ని స్థాపించగా అక్బర్ కాలం నాటికి అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఔరంగజేబు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కాని ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం త్వరితగతిన పతనమైంది. మొఘల్ సామ్రాజ్య పతనానికి అనేక కారణాలున్నాయి. అవి: ఔరంగజేబు తర్వాత వచ్చిన వారసులెవ్వరూ రాజ్యానికి సుస్థిరత కల్పించలేకపోయారు. వారిలో చాలామంది అసమర్థులు. మరికొందరు మంత్రుల చేతుల్లో కీలుబొమ్మలైనారు. 1707వ సంవత్సరం నుండి 1719వ సంవత్సరం వరకు జరిగిన వారసత్వ యుద్ధాలు ఢిల్లీ నగరాన్ని రక్తసిక్తం చేశాయి.
దీని వలన మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. మొఘలుల కాలంలో ప్రభువుల మధ్య పర్షియన్, తురానీ, హిందుస్థానీ అనే విభేదాలు ఉండేవి. ప్రభువుల మధ్య ఉన్న అంతఃకలహాలు మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీశాయి. మొఘలుల కాలంలో ప్రభువులు విశేషాధికారాలు పొందారు. వీరిలో చాలామంది స్వార్థపరులై రాజకీయ కుట్రలు చేసి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. మధ్య ఆసియా దండయాత్రలు మొఘల్ సామ్రాజ్యానికి పెద్ద బెడదగా మారాయి. 1738వ సంవత్సరంలో నాదిర్షా దండయాత్ర చేసి ఢిల్లీ నగరాన్ని దోచుకున్నాడు. అహ్మద్ షా అబ్బాలీ 1748వ సంవత్సరం నుండి 1767వ సంవత్సరం వరకు భారతదేశంపై 7 సార్లు దండయాత్ర చేసి మొఘల్ సంపదను దోచుకున్నాడు. ఔరంగజేబు మత విధానం మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం. సిఖ్లు, మహారాష్ట్రుల విజృంభణ మొఘల్ అధికారాన్ని ఆటంకపరచాయి. షాజహాన్ భవన నిర్మాణాల కోసం చాలా ఖర్చు చేశాడు. ఇది ఆర్థిక దివాలాకు దారితీసింది. అధిక పన్నుల భారం, తప్పుడు ఆర్థిక విధానాలు, వ్యవసాయం, పరిశ్రమల్లో వెనుకబాటుతనం, సైనిక బలహీనత, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం మొదలైనవి మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.